విమాన ప్రయాణాలు మనకి ఎక్కువైనాయి అన్నమాట. ఈ విమాన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మందిలో కూడా చెవికి సంబంధించిన సమస్య వస్తుంటది. బ్లాక్ అయినట్టు, వినికిడి తగ్గినట్టు, మఫుల్ సౌండ్ వచ్చినట్టు, కొంతమందిలో పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటది. దీన్ని ఎయిర్ ప్లేన్ ఇయర్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఎయిర్ ప్లేన్ లో మనం జర్నీలు చేసేటప్పుడు, ఎక్కేటప్పుడు, దిగిన తర్వాత వచ్చేది ప్రాబ్లం కాబట్టి ఎయిర్ ప్లేన్ ఇయర్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇది మెయిన్ గా రావడానికి కారణం ఏంటంటే చెవుగోపుకి రెండు వైపులా, అంటే చెవుగోపు బయట భాగము, చెవుగోపు లోపల మిడిల్ ఇయర్, ఈ రెండిట్లో కూడా ప్రెషర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో పోవటం వలన మనకి చెవులో బ్లాకింగ్ సెన్సేషన్, మఫుల్డ్ సౌండ్, ఇయర్ పెయిన్ వస్తుంటది అనమాట. దీనికి మెయిన్ గా కారణాలు ఏంటంటే, ఒకవేళ జలుబు ఉన్నప్పుడు కనుక మనం జర్నీ చేసినట్లయితే ఆ జలుబు నుంచి ఆ ఈస్టేషన్ ట్యూబ్ ఎడిమా పెరిగి నేరో అయిపోయి మనకి ఎయిర్ ప్లేన్ ఇయర్ రావచ్చు. అలానే మన చెవికి సంబంధించిన మజిల్స్ ఉంటాయి, ఆ ఈస్టేషన్ ట్యూబ్ ఓపెనింగ్ చేసే దగ్గర, అంటే నాసోఫారెన్స్ లో ఓపెనింగ్, వీటిల్లో కూడా వీక్నెస్ ఉన్నా, డిస్ఫంక్షన్ ఉన్నా కూడా మనకి ఎయిర్ ప్లేన్ ఇయర్, ఈ చెవులో ప్రాబ్లం రావచ్చు ప్లేన్ లో జర్నీలు చేసేటప్పుడు. ఇంకోటి, ఎప్పుడన్నా మనకి కంజెంటల్ గా ఈస్టేషన్ ట్యూబ్ నారోయింగ్ ఉన్నా, అలానే పిల్లల్లో ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నా, పెద్దల్లో కూడా ఎలర్జీ, ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోపిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎయిర్ ప్లేన్ ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మెయిన్ గా ఇది రాకుండా ఉండాలంటే, ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు ప్లేన్ ఎక్కే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు యాంటీహిస్టమినిక్ టాబ్లెట్ వేసుకోవడం, అది ఎలర్జీ ఉన్నా కూడా తగ్గిస్తుంది. అలానే ముక్కులో సెలైన్ స్ప్రే వేసుకోవటం, బబుల్ గమ్ నవ్వులుతా ఉంటాం, అంటే మూమెంట్స్ ఆఫ్ ద జా అంటాం. అలానే ల్యాండింగ్ టైంలో కూడా మనం ఈ బబుల్ గమ్ నవ్వులుతా ఉంటే ఎయిర్ ప్లేన్ ఇయర్ ప్రాబ్లమ్స్ ని మనం వీలైనంత వరకు నివారించవచ్చు.